స్వీట్ కార్న్ని ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా లేదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మా హవి నేనైతే ఫుల్ హ్యాపీగా తినేసాము. ఇప్పుడు రెసిపీ చూసేద్దాము. స్వీట్ కార్న్ ఇలా మంచిగా వేసేసుకొని కొంచెం వాటర్ వేసాం, మరీ ఎక్కువ కాదు. జస్ట్ మనం స్వీట్ కార్న్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాయిల్ చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ ఆర్ బటర్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా పర్వాలేదు, దాన్ని వేసేసుకొని తర్వాత మనం బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని అందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం జస్ట్ అలా ఫ్రై చేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్, కావాలంటే మీరు జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం డైజెస్ట్ అవ్వదని ఫీల్ అయితే ఈవెన్ పిల్లలకి. అండ్ దాని తర్వాత కొన్ని ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. అండ్ లాస్ట్ లెమన్ వేసినాక సూపర్గా ఉంది. జమియమ్మగా ఉన్నది. మీరు కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.